ప్రజలాడ్ దేవుని నామానికి మహిమ కలుగున కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి మనిషి కూడా మోసగాడే అనేది మనం తెలుసుకోవాలంటే, ఎవరు మంచోడు అని చెప్పుకుంటుంటామో వాడితో సహవాసం చేస్తే కొద్ది దినాలకే వాడు మోసగాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనిషి మోసగాడు కంపల్సరీ, వాడిని 100% మనం నమ్మే పని లేదు. ఎవరినైనా కొద్ది దినాల సహవాసంలోనే వాడు మంచోడో చెడ్డోడో మనకు తెలిసిపోతుంది. కానీ ప్రపంచంలో మంచోళ్ళని చలామణి ప్రతి ఒక్కరు కూడా ఒక్క వారం రోజులు లేదా 2 వారాలు లేదా 1 నెల వాళ్ళతో సహవాసం చేసి చూడండి, వాడు మంచోడా చెడ్డోడు అనేది మనకు అర్థమైపోతుంది. చెడ్డోడంటే ఏ విషయంలో చెడ్డోడంటే, వాడు బ్రతికే దాని విషయంలో వాడు ఎవరినైనా కూడా, ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులనే చంపి ఆస్తులు సంపాదించుకునే కొడుకులు ఉన్నప్పుడు, కొడుకులనే చంపి ఆస్తులు సంపాదించుకునే తల్లిదండ్రులు, ఆస్తులు ఉలిపించుకొని మేమే అనుభవించాలనే తల్లిదండ్రులు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక స్నేహితుడు ఎంతవరకు వాడు కరెక్ట్గా ఉంటాడు? ఇంట్లో తల్లిదండ్రులతో కరెక్ట్గా లేనాడు, లేదు బిడ్డలతో కరెక్ట్గా లేనాడు, మనతో ఎన్నాళ్ళు ఉంటాడు? మనిషి మోసగాడు అంటే వాడు అపరిచికుడే కాదా? మనతో జర్నీ చేసి చూడండి మీరు, వాడు చెప్పే మాటల్లో వాడు అపరిచికుడే కాదో కొద్ది దినాలకు మనకు అర్థమైపోతుంది. ఈ అబద్ధానికి జనకుడు ఎవరప్ప అంటే సాతానుడు, దయ్యము. ఈ దయ్యపు ఆలోచనలు మనకి ఎలా వస్తాయంటే, పోతా రాజగురుము గాడిదైందన్నట్టు మనిషి స్నేహము వత్త స్వార్థముతో కూడినదై స్వలాభం కొరకు ఒక మనిషిని మోసం చేసే స్థితిలో అబద్ధాలు చెప్తూ మోసం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ అబద్ధముని మనం కనిపెట్టేది నిదానమైన మనం పరిశీలిస్తుంటే ఒక మనిషిని వాడు అబద్ధికుడు అనేది మనకి కొద్ది రోజుల్లోనే అర్థమైపోతుంది. మనిషిని అబద్ధికుడు అని నేను చెప్పడం కాదు, మీరు వినడం కాదు. నువ్వు నేను చెప్తున్నా కాబట్టి కరెక్టా కాదని నువ్వు ఎవరైతే నీ ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నావో వాడితో కొద్ది రోజులు జర్నీ చేయి, వాడు అబద్ధములు చెప్తాడా లేదని పరిశీలించు, కనుక్కొనే ప్రయత్నం చేయి. గుడ్డిగా వాడు నా ప్రాణమిత్రుడు, నా షెడ్డి దోస్తు, చిన్నప్పుడు వంటి వాడు, నేను కలిసి తిన్నాం, కలిసి పనుకుంటాము, కలిసే ఉన్నాం, వాడు ఎట్లా వాడు కాదని భ్రమ పడొద్దు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మోసపరుడు, అబద్ధికుడు, మనుషుల్ని మోసం చేసే ఒక తత్వం అనేది మన పుట్టుకతో నుంచి బుద్ధి వచ్చిన వచ్చి